హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి రొయ్యల కూర. మీ ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ రొయ్యల కూర మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ని నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోకండి. మరి ఈ రొయ్యల కూరని నాతో పాటు చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపై కడాయి పెట్టుకొని దానిలో పచ్చి రొయ్యలు వేసి పసుపు వేసి గల్లుప్పు వేసి బాగా ఉడకనియండి. నీళ్ళేం పోయొద్దండి, ఎందుకంటే రొయ్యల్లో ఆల్రెడీ నీరు ఉంటుంది. నీళ్ళంతా బాగా ఇనికిపోయిన తర్వాత రొయ్యల్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని పోయండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనియండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ని సన్న కట్ చేసుకొని వేయండి. ఆనియన్స్ బాగా వేగాక అందులోకి 2 లేదా 3 పచ్చిమిరకాయలని చిన్న చిన్న పీసెస్గా కోసుకొని వేయండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం వేగాక అందులోకి 2 లేదా 3 రెబ్బల కరివేపాకు వేయండి. అందులోకి కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. పచ్చివాసన పోయేదాకా వేయించండి. బాగా వేగాక ఒక మీడియం సైజ్ టమాటాని వేయండి. వేసి బాగా కలిపి మూత పెట్టేయండి. 2 నిమిషాల తర్వాత తీసి ఇంకోసారి కలపండి. టమాటాలు బాగా మగ్గాక ఉడకపెట్టిన రొయ్యలు వేయండి. ఒకసారి కలిపేయండి. ఒకసారి కలిపేసి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, తగినంత ఉప్పు ఎక్కువ వేయకండి, రొయ్యలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. గరం మసాలా, ధనియాల పొడి వేసేసుకొని ఇంకొకసారి కలిపేసి రెండు గ్లాసుల నీళ్లు పోయండి. ఒకసారి పోసేసి కలిపి మూత పెట్టేసి ఒక 6 నిమిషాలు మగ్గనియండి. బాగా ఉడికిపోతే చివరిగా కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే అయిపోయాయి. వేడి వేడిగా రొయ్యల కూర రెడీ. ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళ కామెంట్స్ని ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేయడం అనేది చాలా సింపుల్, టేస్ట్ మాత్రం అమోఘం. సో మీకు ఈ రెసిపీ నచ్చేసి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇంకోసారి మీతో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అప్పటిదాకా బాయ్.